హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే అయితే మీకు నేను మల్టీగ్రెయిన్ పిండి గురించి అయితే మీకు ఒక వీడియో పెట్టాను. అలాగే మల్టీగ్రెయిన్ పిండి గురించి అదే చపాతీలు ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. అదే విధంగా మల్టీగ్రెయిన్ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. అదే పిండిని నేను ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను. దోశల పిండిలాగా కలుపుకొని ఉంచుకొని మనం దోశలు అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా మనం దోశల కింద వేసుకుని ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. ఈ దోశలు అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా కూడా చాలా త్వరగా అయిపోతాయి. చపాతీ కొంచెం తినని వాళ్ళు ఇలా దోశల కింద ట్రై చేయొచ్చు. చూసారు కదా, మల్టీగ్రెయిన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్.